పాస్టర్ ప్రవీణ్ మృతిపై కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో పాస్టర్ ఫెలోషిప్ సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏలేశ్వరం తహసీల్దార్కు ఈ సందర్భంగా వారు వినతి పత్రాన్ని అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని సందర్భంగా వారు కోరారు. అనంతరం బాలాజీ చౌక్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు. క్రీస్తుని అనుసరిస్తూ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి వస్తూ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల అనే దైవ సేవకుడిని అమాంతంగా గుర్తు తెలియకోకుండా ఆయన ఏ రీతిగా మరణించారు అనేది ఇప్పటికీ కూడా వెలుగులోకి రాకోకుండా అది మిస్టరీగానే ఉంచేస్తూ ఉన్నారు. దయచేసి క్రైస్తవులు ఎవరిని దూషించరు, ఎవరిని శపించరు, ఎవరిని బాధ పెట్టరు, హింసించరు. సనాతనముగా అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దైవజనులను చంపేస్తున్నటువంటి విధి విధానాల ధర్మల దీని మీదమైనటువంటి ఘట్టమును క్రైస్తవ లోకం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవ్యము భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని అనేక రీతిలుగా విద్య, వైద్యము అనేక రంగాలను ఏర్పాటు చేసి క్రైస్తవ మిషనరీలు భారతదేశాన్ని అభివృద్ధి పదములో నడిపించారు. ఏ మతమును తోలనాడుతూ అంటే అన్ని మతాలకు సమానమైనటువంటి న్యాయాన్ని ఇచ్చేది భారతదేశం. ఇట్లాంటి